హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అనేది ఒక సపరేషన్ టెక్నిక్ అనమాట. ఒక మిక్చర్ నుండి శాంపుల్ని ఉండే కాంపోనెంట్స్ని ఇండివిజువల్గా ఎలా సపరేట్ చేయాలనేది ఈ క్రోమటోగ్రఫీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ క్రోమటోగ్రఫీలో మనం ఆ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఏ విధంగా సపరేట్ చేయగలుగుతామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజ్. ఓకే, 2 phases ఉంటాయన్నమాట. ఈ 2 phases సహాయంతో మనం ఒక మిక్చర్ నుండి కాంపోనెంట్స్ సపరేట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద స్టేషనరీ ఫేజ్, వాట్ ఈస్ ద మొబైల్ ఫేజ్, రైట్? సో స్టేషనరీ ఫేజ్ అంటే సింపుల్ అండి. స్టేషనరీ అంటే స్టేబుల్గా. ఓకే, సో డెఫినేషన్ ఏంటంటే విచ్ హోల్డ్ ద శాంపుల్ సబ్స్టాన్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ స్టేషనరీ ఫేజ్. మొబైల్ ఫేజ్, ఓకే, సో మొబైల్ ఫేజ్ అంటే మొబిలిటీ విచ్ క్యారీస్ ద sample substances towards the stationary phase is known as a mobile phase, right? So coming to here, we can observe different techniques ఉంటాయండి ఈ క్రోమటోగ్రఫీలో. based upon the nature of the sample substances, different sections are present. Okay, so first thing is the గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఓకే, సో మనం ఇక్కడ గ్యాస్ క్రోమటోగ్రఫీ అని చూస్తున్నాం. ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది కూడా ఒక సపరేషన్ టెక్నిక్ అనమాట. సో ఈ సపరేషన్ టెక్నిక్లో మెయిన్గా మనం చూడవలసిన ఏంటి అంటే స్టేషనరీ ఫేజ్. ఓకే, సో మనం ఎక్కువ తెలుసుకోవాలంటే స్టేషనరీ ఫేజ్. దీనిలో కావాల్సినవి మెయిన్గా స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సపరేషన్, ఇలా మెయిన్ ప్రిన్సిపల్ ఏముంది టు సపరేట్ ద మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ద క్రైటీరియా ఫర్ క్రోమటోగ్రఫీ. సో అసలు యాక్చువల్గా ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ ద్వారా మనం శాంపుల్ని సపరేట్ చేయాలనుకుంటే దాంట్లో క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. సో ద క్రైటీరియాస్ వచ్చేసి వోలటాలిటీ అండ్ థర్మోస్టెబిలిటీ. ఓకే, సో వోలటాలిటీ అండ్ థర్మోస్టెబిలిటీ అనేవి రెండు కూడా ఆ శాంపుల్కి ఉండాలి. ఓకే, సో కమింగ్ టు ద గ్యాస్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఏంటిదంటే లిక్విడ్ అనమాట. ఓకే, సో ఈ లిక్విడ్కి సపోర్టెడ్గా మనం సాలిడ్ పార్టికల్స్ని ఉపయోగిస్తాం. ఓకే, సో లిక్విడ్ అనేది స్టేబుల్గా ఉండదు కాబట్టి దాన్ని సపోర్ట్గా ఆ లిక్విడ్ని స్టేబుల్గా ఉండడం దీన్ని సాలిడ్ పార్టికల్స్ పైన కోట్ చేస్తాం అనమాట. సో ఏదైతే కోట్ చేస్తామో ఆ లిక్విడ్ అనేది ఇక్కడ స్టేషనరీ ఫేజ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఓకే, దాని నేమ్లోనే ఉంది చూడండి, ఈ గ్యాస్. ఓకే, సో ఈ గ్యాస్ ఆర్ ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అనేది మనం మొబైల్ ఫేజ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు స్టేషనరీ ఫేజ్ తెలుసు, మొబైల్ ఫేజ్ తెలుసు. సో నౌ ఈ రెండు ఫేజెస్ సాయంతో మనం ఏం చేస్తామంటే ఒక మిక్చర్ నుండి కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిన్సిపల్. ఈ యొక్క గ్యాస్ క్రోమటోగ్రఫీలో ప్రిన్సిపల్ ఏంటి అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక గ్యాస్ క్రోమటోగ్రఫీ ద్వారా మనం శాంపుల్ని సపరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ శాంపుల్ ఏదైతే మన శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తున్నామో, ఏ శాంపుల్ని అయితే మనం అనాలిసిస్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్ అనేది ఫస్ట్ వోలటైల్గా కన్వర్ట్ కావాలి. ఓకే, సో ఆ వోలటైల్గా కన్వర్ట్ అయిన శాంపుల్ని ఏదైతే మొబైల్ ఫేజ్, మనం ఇక్కడ మొబైల్ ఫేజ్ ఉపయోగిస్తున్నాం ఏంటిది గ్యాస్. ఓకే, సో ఆ మొబైల్ ఫేజ్ ఉపయోగించే గ్యాస్ అనేది ఆ యొక్క వోలటైల్గా కన్వర్ట్ అయిన శాంపుల్ని తీసుకొని స్టేషనరీ ఫేజ్ వైపు ప్రయాణిస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మన స్టేషనరీ ఫేజ్ సైడ్ ఈ మొబైల్ ఫేజ్ అనేది ఆ కాంపోనెంట్స్ని తీసుకెళ్తుందో ఆ స్టేషనరీ ఫేజ్లో ఏమవుతుంది, అక్కడ కాంపోనెంట్స్ ఏవైతే వోలటైల్ స్టేట్లో ఉన్న కాంపోనెంట్స్ నథింగ్ బట్ శాంపుల్ అనమాట. ఓకే, సో ఈ వోలటైల్ స్టేట్లో ఉన్న శాంపుల్ అనేది స్టేషనరీ ఫేజ్ ఏంటిదండి, స్టేషనరీ ఫేజ్ మనం లిక్విడ్ ఉపయోగిస్తున్నాం, రైట్? ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ లిక్విడ్ విచ్ ఈజ్ కోటెడ్ ఆన్ సాలిడ్ పార్టికల్స్, రైట్? సో ఆ లిక్విడ్లో ఈ శాంపుల్ అనేది ఎక్కువ డిజాల్వ్ అయిందనుకోండి, ద సపరేషన్ అనేది తక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క శాంపుల్ వోలటైల్ శాంపుల్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి తక్కువ డిజాల్వ్ అయితే ఎక్కువ సపరేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ ద స్టేషనరీ ఫేజ్ దే ట్రావెల్ స్లోవర్. ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ లెస్ సాల్యుబుల్ ఇన్ ద స్టేషనరీ ఫేజ్ దే ట్రావెల్ ఫాస్టర్, రైట్? సో ఇది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ మనం ప్రిన్సిపల్ అంటున్నాం ఏంటి, పార్టీషన్ అండి. పార్టీషన్ అంటే ఏంటంటే చూడండి, సో ద కాంపోనెంట్స్ ఆర్ ద పార్టీషన్ కోఎఫిషియంట్. ఓకే, సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ సబ్స్టాన్సెస్. ఓకే,
ratio of solubility of the substances distributed between two immiscible liquids at a constant temperature, right? So at constant temperature what happened, the ratio of solubility of substances distributed between two immiscible liquids, okay, so at constant is known as a what, partition coefficient, okay. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఈ యొక్క సాల్బిలిటీ, ఓకే, సో ఏవైతే శాంపుల్ కాంపోనెంట్స్ వోలటైల్ స్టేట్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజ్ టూ ఫేజెస్లో ద రేషియో ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యే రేషియోని మనం ఇక్కడ పార్టిషన్ కోఎఫిషియంట్ అంటున్నాం, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది క్రైటీరియా ఫర్ క్రోమటోగ్రఫీ, ఓకే. సో క్రైటీరియా ఫర్ క్రోమటోగ్రఫీ అంటే అలా ప్రతి శాంపుల్ని మనం ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీ ద్వారా అనలైజ్ చేయలేము. ఎందుకంటే ఫస్ట్ సమ్ క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ప్రిన్సిపల్ ఎలా అంటున్నాం, ఫస్ట్ శాంపుల్ అనేది వోలటైల్గా కన్వర్ట్ కావాలి, ఓకే. సో అంటే ఆ శాంపుల్ మనం ఏదైతే శాంపుల్ ఇంజెక్ట్ చేస్తున్నామో ఆ శాంపుల్ అనేది గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ మొబైల్ ఫేజ్ అనేది ఆ గ్యాస్ స్టేట్లో ఉన్న శాంపుల్ని స్టేషనరీ సైడు ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన శాంపుల్ అనేది వోలటైల్గా కన్వర్ట్ కాలేదనుకోండి, వాట్ హ్యాపెండ్, దెర్ ఈస్ నో కన్వర్షన్ ఆఫ్ క్యారీ ద components towards the stationary phase, okay. So that's the reason the volatility and thermostability అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో volatility అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటు ది volatile, ఓకే. సో ఏ శాంపుల్ అని తీసుకోండి, సాలిడ్ లిక్విడ్ గ్యాస్, ఓకే. సో సాలిడ్ లిక్విడ్, ఓకే. సో ఫస్ట్ అది అనేది శాంపుల్ అనేది వోలటైల్గా కన్వర్ట్ అయితే మాత్రమే కలిగితేనే మనం శాంపుల్ గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది ద్వారా సపరేట్ చేయగలుగుతాం, ఓకే. సో నెక్స్ట్ థర్మోస్టెబిలిటీ అంటున్నాం, ఓకే. థర్మోస్టెబిలిటీ ఎందుకు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాంపుల్స్ అన్నీ కూడా ఒకే స్టేట్లో ఉండవు. గ్యాస్ స్టేట్లో కొన్ని సాలిడ్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, గ్యాస్, ఓకే. సో ఏ శాంపుల్ అయినా గ్యాస్ క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ ఏంటి, ఫస్ట్ శాంపుల్ అనేది వోలటైల్గా కన్వర్ట్ కావాలి, ఓకే. సో వోలటైల్గా కన్వర్ట్ కావాలంటే ముఖ్యంగా ఏం చేయాలి, శాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఉందనుకోండి, దాన్ని హీట్ చేయాల్సి వస్తుంది. హీట్ చేసినప్పుడు థర్మోస్టేబుల్గా లేదనుకోండి శాంపుల్, అప్పుడు అది టెంపరేచర్కి ఏమవుతుంది, ఆ శాంపుల్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. సో అలాంటి శాంపుల్స్ని మనం అనలైజ్ చేయలేం. సో ఈ యొక్క గ్యాస్ క్రోమటోగ్రఫీ ద్వారా అనాలిసిస్ చేయాలనుకుంటే, సపరేషన్ చేయాలనుకుంటే ఇట్లా మనం థర్మోస్టేబుల్గా ఉన్న కాంపోనెంట్స్ మాత్రమే చేయగలుగుతాం, ఓకే. సో దిస్ ఈజ్ ద ఫ్రెండ్స్ టుడే గ్యాస్ క్రోమటోగ్రఫీ ఇంట్రొడక్షన్.